తెలుగు కథలు. తెల్లవారుజాము కొండల మధ్య ఉన్న ఒక అందమైన గ్రామం పక్షుల కిలకిల రాగాలతో మెల్లగా నిద్రలేస్తోంది. దూరం నుంచి చూస్తే ఆ గ్రామం చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ దగ్గరగా వెళ్లి చూస్తే ఒక విచిత్రమైన విషయం వెంటనే కనిపిస్తుంది. ఆ గ్రామంలోని ప్రతి ఇల్లు, ప్రతి గోడ, ప్రతి దుకాణం, పాఠశాల, గుడి, చివరికి కుక్కల ఇల్లు కూడా ఒకే నీలం రంగులో ఉన్నాయి. ఆ ఊరిలో ఒక్క ఇల్లు కూడా వేరే రంగులో కనిపించదు. నాన్న, ఈ గ్రామంలోని ఇళ్ళన్నీ ఒకే రంగులో ఎందుకున్నాయి? ఈ ప్రశ్నను ఈ గ్రామంలో ఎవ్వర్నీ అడగకు. ఎందుకు నాన్న? ఈ ప్రశ్న అడగకూడదని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఈ ఊరిలో అందరిలా కాకుండా భిన్నంగా కనిపించడం మంచిది కాదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఆది ఏమీ అర్థం కాక తన తండ్రితో పాటు ముందుకు నడుస్తూ వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత అతని చూపు ఒక్కసారిగా ఒక ఇంటిమీద ఆగిపోయింది. ఆ ఊరిలోని అన్ని ఇళ్ళు ఒకే నీలం రంగులో ఉండగా ఆ ఒక్క ఇల్లు మాత్రం ఎరుపు రంగులో ఉంది. ఆ ఇంటి ముందు ఒక వృద్ధుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. గ్రామంలోని అందరూ ఆ ఇంటి ముందుగా వెళ్తున్నారు, కాని ఒక్కరూ ఆ ఇంటి దగ్గరకు వెళ్లడం లేదు. ఆ వృద్ధుడితో ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదు. అది చూసిన ఆది మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. నాన్న, ఆ ఇల్లు మాత్రమే ఎరుపు రంగులో ఎందుకుంది? ఆ ఇంటి గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకు నాన్న? ఆ ఇంటి గురించి మాట్లాడకూడదని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఆ ఇంట్లో నివసించే వ్యక్తి ఒకప్పుడు ఈ గ్రామంలోనే అత్యంత తెలివైన వ్యక్తిగా అందరూ భావించేవారు. అయితే అతను ఏ తప్పు చేశాడు నాన్న? అతను చేసిన తప్పేంటంటే ఈ గ్రామంలోని మిగతా ఇళ్లన్నీ నీలం రంగులో ఉన్నప్పటికీ తనకు నచ్చిన ఎరుపు రంగును తన ఇంటికి వేసుకోవడం. ఈ గ్రామం పేరు నీలవరం. ఆ ఊరిలో పుట్టిన ప్రతి బిడ్డకు చిన్నప్పట్నుంచే ఒక మాట నేర్పిస్తారు: మన ఊరి రంగు నీలం. కాని ఆ ఊళ్ళో అందరూ తమ ఇళ్లకు నీలం రంగే ఎందుకు వేస్తారు అని ఎవరూ అడగరు. అడిగినా ఎవ్వరూ సమాధానం చెప్పరు. కాలక్రమేణా అదొక నియమం కాదు, ఆలోచించకుండా అందరూ అనుసరించే ఒక అలవాటుగా మారిపోయింది. ఆ గ్రామంలో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టాలంటే ముందుగా గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళాలి. వాళ్ళు ఎప్పుడూ ఒకే ప్రశ్న అడుగుతారు: నీ ఇంటికి ఏ రంగు వెయ్యబోతున్నావు అని. దాదాపు అందరూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీలం రంగే వేస్తాను అని సమాధానం చెబుతారు. ఒకరోజు పక్క ఊరి నుంచి ఒక కుటుంబం నీలవరానికి వచ్చింది. వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుని తమ ఇంటికి పసుపు రంగు వెయ్యాలని నిర్ణయించుకున్నారు. పెయింటర్ గోడకు మొదటి బ్రష్ వెయ్యబోతుండగాని ఒక గ్రామస్థుడు ఊపిరి సలపకుండా పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా అరిచాడు: ఈ గ్రామంలో ఎవ్వరూ తమ ఇళ్లకు అలా వేరే రంగులు వెయ్యరు. ఎందుకు? మాకు పసుపు రంగు ఇష్టం. మా ఇంటికి పసుపు రంగు వేయడంలో తప్పేముంది? కాని ఈ గ్రామంలో మిగతా ఎవ్వరూ పసుపు రంగు వెయ్యరు. ఆ కుటుంబం ఒకరినొకరు చూసుకున్నారు. కొద్దిసేపు ఆలోచించారు. చివరికి పసుపు రంగు డబ్బాను మూసేసి నీలం రంగు డబ్బా తెరిచారు. మరుసటి రోజు ఆది కొత్త పాఠశాలకు వెళ్ళాడు. క్లాస్లోకి వచ్చిన టీచర్ పిల్లలందర్నీ ఒకసారి చూసి చిరునవ్వుతో ఒక చిన్న ప్రశ్న అడిగింది: పిల్లలు, మీకు అందరికీ ఇష్టమైన రంగు ఏది? నీలం రంగు. నీలం రంగు. నీలం రంగు. టీచర్, నాకు నీలం రంగు కంటే పసుపు రంగంటే చాలా ఇష్టం. మీకు పసుపు రంగు ఎలా నచ్చుతుంది? మన గ్రామంలో అందరికీ నీలం రంగే ఇష్టం కదా. మన గ్రామంలోని అందరికీ నీలం రంగు నిజంగా ఇష్టమని నాకు తెలియదు. నాకు మాత్రం పసుపు రంగు ఇష్టం. ఆది, నీకు నిజంగా పసుపు రంగు ఇష్టమైతే అది ఎలాంటి తప్పు కాదు. కానీ ఈ ఊర్లో అందరూ నీలం రంగంటేనే ఇష్టమని అంటారు. నువ్వు కూడా వాళ్లలాగే నీలం రంగంటే ఇష్టమని చెబితే నీకెలాంటి ఇబ్బంది ఉండదు. కానీ టీచర్, నాకు నిజంగా పసుపు రంగు ఇష్టమైతే నేను నీలం రంగు అని ఎందుకు చెప్పాలి? ఈ గ్రామంలో నిజంగా మనకు నచ్చిన సమాధానం కంటే అందరూ చెప్పే సమాధానం ముఖ్యమా? ఆ ప్రశ్నకు టీచర్ దగ్గర కూడా సమాధానం లేదు. ఆమె కొద్దిసేపు మౌనంగా నిలబడి ఆ విషయాన్ని మార్చేయాలని ప్రయత్నించింది. కాని ఆది మాత్రం ఒక విషయాన్ని మొదటిసారి గమనించాడు: ఈ ఊరిలో నిజం చెప్పడం కంటే
అందరూ చెప్పినట్టే మనం కూడా చెప్పడం మంచిదని అందరూ అనుకుంటున్నారని ఆది అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజు ఆది గ్రామ వీధుల్లో నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతున్నాడు. అలా నడుస్తూ మళ్ళీ ఆ ఎరుపు రంగు ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇంటి ముందు అదే వృద్ధుడు ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఆది ఒక్క క్షణం ఆగి ఆయన వైపు చూశాడు. తన మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఆయన దగ్గరే దొరుకుతుందనే భావనతో నెమ్మదిగా ఆయన దగ్గరకు వెళ్లి అడిగాడు. తాతయ్య, నేను మీతో ఒక విషయం అడగొచ్చా? తప్పకుండా అడుగు బాబు. ప్రశ్నలడిగే పిల్లలు నాకు చాలా ఇష్టం. తాతయ్య, ఈ ఊర్లో అందరి ఇళ్ళు నీలం రంగులో ఉన్నాయి, కానీ మీ ఇల్లు మాత్రం ఎరుపు రంగులో ఉంది. అందరూ మీ ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు, కానీ ఒక్కరు కూడా మీతో మాట్లాడటం లేదు. ఎందుకు తాతయ్య? నీకు నేను చెప్పబోయేది నిజంగా తెలుసుకోవాలనుందా, లేక ఈ ఊరిలో అందరూ చెప్పే మాట వినడానికే వచ్చావా? నాకు నిజం కావాలి తాతయ్య, అందుకే మీ దగ్గరకొచ్చాను. అలాగైతే కూర్చో బాబు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ఊర్లో చాలా మందికి తెలియని విషయం నేను నీకు చెబుతాను. బాబు, ఈ ఎరుపు రంగు అంటే నాకు చిన్నప్పటినుంచే చాలా ఇష్టం. అందుకే నేను నా ఇంటికి నాకు నచ్చిన రంగు వేయించుకున్నాను. నేను చేసిన పని అంతే. అంతేనా తాతయ్య? మరి ఆ ఒక్క కారణంతోనే ఈ ఊరంతా మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతోంది? వాళ్ళు నన్ను దూరం పెట్టడం వెనక అసలు కారణం నా ఇల్లు ఎరుపు రంగులో ఉండడం కాదు బాబు. మరి కారణమేంటి తాతయ్య? ఈ రోజు నా ఇంటిని చూసి రేపు వాళ్ళ పిల్లలు కూడా, నాన్నా, నాకు కూడా ఎరుపు రంగు ఇష్టం, నాకు పసుపు రంగు ఇష్టం, నాకు ఆకుపచ్చ రంగు ఇష్టం అని అడుగుతారేమో అని వాళ్ళు భయపడుతున్నారు. అంటే వాళ్ళొక రంగుకి భయపడుతున్నారా? కాదు బాబు, రంగుకి ఎవరూ భయపడరు. మరి దేనికి భయపడుతున్నారు? ఒక మనిషి తలంతట తానే ఆలోచించడం మొదలు పెడితే అతన్ని చూసి ఇంకొకరు కూడా ఆలోచించడం మొదలు పెడతారు. ఒక్క ప్రశ్న 100 ప్రశ్నలకు దారితీస్తుంది. ఒక్క ధైర్యం 100 మందికి ధైర్యాన్నిస్తుంది. అదే వాళ్ళ భయం. తాతయ్య, ఒక మనిషి తనకు నచ్చినట్టుగా జీవించడం తప్ప? తప్పు కాదు బాబు, కాని తనంతగా తానే ఆలోచించే మనిషిని సమాజం మొదట అర్థం చేసుకోదు. ముందు అతన్ని తప్పు అంటుంది, తర్వాత అతన్ని వెక్కిరిస్తుంది, చివరికి అదే మనిషిని గొప్పవాడని చెబుతుంది. అది బాధ. ఆది ఆ మాటలను మనసులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామం మొత్తం ఒక్కసారిగా డప్పుల శబ్దంతో మార్మోగిపోయింది. ఒక వ్యక్తి వీధి వీధి తిరుగుతూ గట్టిగా ఒక ప్రకటన చేస్తున్నాడు. గ్రామస్తులందరూ వినండి. రేపు ఉదయం గ్రామ కమిటీ ప్రతి ఇంటిని పరిశీలిస్తుంది. అందరూ తమ ఇళ్లను సిద్ధంగా ఉంచండి. నాన్న, ప్రతి ఇంటిని ఎందుకు పరిశీలిస్తారు? ఎవరైనా గ్రామంలో ఉన్న నియమాన్ని మార్చారా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళు ప్రతి ఇంటినీ పరిశీలిస్తారు. కానీ నాన్న, ఒక మనిషి తన ఇంటిని తనకు నచ్చినట్టు ఉంచుకుంటే అందులో తప్పేంటి? ఆది, ప్రతి విషయాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి తనకు నచ్చినట్టు జీవించే హక్కుంటుంది కదా. మరి ఇతరులేమనుకుంటారనే భయంతో మన ఇష్టాలను ఎందుకు మార్చుకోవాలి? ఆది, ఈ ఊరిలో కొన్ని విషయాలు ఎందుకు చేస్తున్నారో ఎవ్వరూ అడగరు. అందరూ చేస్తున్నారని మనమూ చేస్తుంటాం, అంతే. కానీ నాన్న, అందరూ ఒకే పని చేస్తున్నారని మాత్రమే అది సరైన పని అని ఎలా తెలుస్తుంది? ఆది, నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు బాబు. ఈ విషయం ఇక్కడితో వదిలే. ఆ రాత్రి గ్రామంలో కుండపోత వర్షం కురిసింది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులందరూ ఇళ్ల బయటకు వచ్చి ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశారు. కొన్ని పాత ఇళ్ల గోడల మీద ఉన్న నీలం రంగు వర్షానికి ఊడిపోవడం మొదలైంది. ఆ నీలం రంగు కింద ఒక ఇంటిపై పసుపు రంగు, మరో ఇంటిపై ఆకుపచ్చ రంగు, ఇంకో ఇంటిపై తెలుపు రంగు, మరొక ఇంటిపై ఎరుపు రంగు బయటపడింది. అది చూసిన ఆది ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన కళ్లను తానే నమ్మలేక వెంటనే అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ సూర్యతాతయ్య ఇంటికి వెళ్లి ఊపిరి పీల్చుకుంటూ అడిగాడు. తాతయ్య, నేనిప్పుడే ఒక విచిత్రమైన విషయం చూశాను. కొన్ని ఇళ్ల మీద ఉన్న నీలం రంగు ఊడిపోవడంతో కింద వేరే వేరే రంగులు కనిపిస్తున్నాయి. అంటే ఈ ఊర్లో ఇళ్ళు మొదటి నుంచి నీలం రంగులో లేవా? తాతయ్య, అయితే ఈ ఊర్లో అందరూ ఒకప్పుడు తమకు నచ్చిన రంగులే వేసుకున్నారన్నమాట. మరిప్పుడు ఈ ఊరు మొత్తం ఒకే నీలం రంగులోకి ఎలా మారిపోయింది? సూర్యతాతయ్య ఆది కళ్లలోకి ప్రశాంతంగా చూసి
చిన్నగా నవ్వాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళి దుమ్ము పట్టిన ఒక పాత చెక్క పెట్టె తీసుకొచ్చాడు. ఆ పెట్టెను జాగ్రత్తగా తెరిచి అందులో ఉన్న పాత ఫోటోలను ఆది చేతిలో పెట్టాడు. ఆది ఒక్కో ఫోటోను చూస్తున్న కొద్దీ అతని ఆశ్చర్యం మరింత పెరిగింది. ఎందుకంటే ఆ ఫోటోలలో కనిపిస్తున్న నీలవరం ఇప్పుడతను చూస్తున్న నీలవరం కాదు. ఆ గ్రామంలోని ప్రతి ఇల్లు ఒక్కో రంగులో మెరిసిపోతోంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఈ ఊరి 50 సంవత్సరాల క్రితం జరిగిన ఒక కథ నీకు చెప్పాలి బాబు. ఈ ఊరు మొదట ఇలా ఉండేది కాదు బాబు. అప్పట్లో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన రంగునే ఎంచుకునేవారు. ఎవరి ఇల్లు వాళ్ల మనస్సులా ఉండేది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు ఇలా ఈ ఊరు రంగులతో కళకళలాడేది. అయితే తర్వాత ఏం జరిగింది తాతయ్య? ఒకరోజు ఈ ఊరికి కొత్తగా ఒక ధనవంతుడు వచ్చాడు. అతను తన ఇంటికి నీలం రంగు వేయించాడు. ఆ ఇల్లు చాలా అందంగా కనిపించింది. అందుకే అందరూ అదే రంగు వేశారా? మొదట అందరూ కాదు బాబు. పక్కింటి వాళ్ళు చూసి వాళ్ళ ఇల్లు చాలా బావుంది, మనము అలాగే వేయిద్దాం అనుకున్నారు. తర్వాత ఇంకో కుటుంబం అదే చేసింది. ఆ తర్వాత ఇంకొకరు. కొన్ని సంవత్సరాల తర్వాత ఊర్లో సగం ఇల్లు నీలం రంగులోకి మారిపోయాయి. కానీ తాతయ్య, అందరికీ నిజంగా నీలం రంగే ఇష్టమా? అదే అసలు విషయం బాబు. ఎవరూ ఆ ప్రశ్న అడగలేదు. ఒకరు వేశారు, మిగతా వాళ్ళు అనుసరించారు. ఎందుకు అనుసరిస్తున్నామో కూడా ఎవ్వరూ ఆలోచించలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత కొత్త తరం వచ్చింది. వాళ్ళు పుట్టేసరికి ఊరంతా నీలం రంగులోనే ఉంది. అప్పుడు వాళ్లకు అందరూ ఒకే మాట చెప్పారు, మన ఊరిలో ఇళ్లకు నీలం రంగే వేయాలి. అంటే తాతయ్య, ఈ ఊర్లో అందరూ తమ ఇళ్లకు నీలం రంగు ఎందుకు వేస్తున్నారో అసలు కారణమే ఎవరికి తెలియదన్నమాట. అంతేకాదు, వాళ్లకు నిజంగా నీలం రంగు ఇష్టమో కాదో కూడా ఎప్పుడూ ఆలోచించలేదన్నమాట. వాళ్లకు అసలు ఏ రంగు ఇష్టమో కూడా వాళ్ళను వాళ్ళు ఎప్పుడూ ప్రశ్నించుకోలేదా? బాబు, చాలా మంది జీవితంలో తమకు ఏమిష్టమో తెలుసుకునే ప్రయత్నమే చెయ్యరు. ఎదుటి వాళ్ళు చేస్తున్నది సరైనదని నమ్మేస్తారు. తాతయ్య, నేను ఈ ఊర్లో అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏ ప్రశ్న బాబు? వాళ్లకు నిజంగా ఏ రంగు ఇష్టమో తెలుసుకోవాలి. వెయ్యు బాబు, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానం దొరకదు. ఎందుకంటే చాలా మంది జీవితంలో తమకు ఏమిష్టమో ఎప్పుడూ అడగలేదు. ఆ రోజు జరిగిన విషయం ఆది మనసులోనే తిరుగుతూనే ఉంది. చివరికి అతనొక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఊరిలో నిజంగా ఎంతమందికి నీలం రంగు ఇష్టమో నేను స్వయంగా తెలుసుకుంటానని మరుసటి రోజు ఉదయం ఆది తన నిర్ణయాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. ముందుగా గ్రామంలో పొలం దగ్గర పనిచేస్తున్న ఒక రైతు దగ్గరకు వెళ్ళాడు. మిమ్మల్ని నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగచ్చా? అడుగు బాబు. మీకు నిజంగా నీలం రంగే ఇష్టమా? ఏమో బాబు, నేనెప్పుడూ నా గురించి అంతగా ఆలోచించలేదు. అది కాదు బాబాయ్, మీ మనస్సుకి నిజంగా ఏ రంగు ఇష్టం? నాకు నిజంగా ఏ రంగిష్టమో కూడా ఎప్పుడూ నన్ను నేను ప్రశ్నించుకోలేదు. అన్నయ్య, మీకు నిజంగా నీలం రంగే ఇష్టమా? బాబూ, ఆ ప్రశ్నను నేనిప్పటి వరకు నా మనసును ఎప్పుడూ అడగలేదు. నాకు నిజంగా ఏ రంగిష్టమో తెలుసుకోవాలని కూడా నేనెప్పుడూ అనుకోలేదు బాబు. మీకు నిజంగానే నీలం రంగే ఇష్టమా? లేక అందరూ నీలం రంగే బావుంటుంది అంటున్నారు కాబట్టి మీరు కూడా అదే మాట చెప్తున్నారా? నిజం చెప్పాలంటే నాకు ఆకుపచ్చ రంగు చాలా ఇష్టం. అమ్మా, మీకు ఏ రంగిష్టం? నాకు పసుపు రంగు చాలా ఇష్టం బాబూ. అయితే మీ ఇంటికి పసుపు రంగు ఎందుకు వేయలేదు? ఒక్క మా ఇల్లు వేరేలా ఉంటే ఊరంతా మా గురించే మాట్లాడుకుంటారు. సాయంత్రం అయ్యేసరికి ఆది గ్రామంలోని 10 మందిని కలిసి అదే ప్రశ్న అడిగాడు. ఒకరికి ఆకుపచ్చ రంగు ఇష్టం, ఇంకొకరికి పసుపు రంగు, మరొకరికి తెలుపు రంగు, ఇంకొకరికి ఎరుపు రంగు ఇష్టమని చెప్పారు. కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే నాకు నీలం రంగే చాలా ఇష్టం అని మాత్రం ఒక్కరు కూడా ధైర్యంగా చెప్పలేకపోయారు. అది విన్న ఆది ఆశ్చర్యంతో వెంటనే సూర్యతాతయ్య ఇంటివైపు పరుగెత్తాడు. తాతయ్య, నాకొక విషయం అర్థమైంది. ఏంటి బాబు అది? తాతయ్య, ఈ ఊళ్ళో చాలా మందికి నిజంగా నీలం రంగు ఇష్టం లేదు.
అయినా కూడా నలుగురు ఏమనుకుంటారో, మన ఇల్లొక్కటే వేరుగా కనిపిస్తే ఏమవుతుందో అనే భయంతో ఒకరిని చూసి ఒకరు తమ ఇళ్లకు నీలం రంగే వేసుకున్నారు. అదే బాబు, దీనినే గుంపును చూసి నిర్ణయం తీసుకోవడం అంటారు. బాబు, చాలామంది నిజమేంటో చూసి నమ్మరు. ఎక్కువ మంది ఏది నమ్ముతున్నారో అది నిజమని నమ్మేస్తారు. అది నిజమైనా సరే, అబద్ధమైనా సరే, అందరూ ఇదే అంటున్నారు అన్న ఒక్క కారణంతో దాన్ని నిజంగా ఒప్పుకుంటారు. అంటే తాతయ్య, ఈ ఊళ్ళో అందరూ నీలం రంగును ఎంచుకోవడం వాళ్ళ నిర్ణయం కాదు అన్నమాట. కాదు బాబు, అది వాళ్ళ నిర్ణయం కాదు. వాళ్లకు తెలియకుండానే ఎదుటి వాళ్ల నిర్ణయాన్ని తమ నిర్ణయంగా మార్చుకున్నారు. అయితే తాతయ్య, ఈ ఊళ్ళో ఈ నియమాన్ని మొదట ఎవరు పెట్టారు? ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఇప్పుడు నాతో రాబాబు. ఆ రోజు సాయంత్రం ఆది తాతయ్యతో కలిసి నేరుగా గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో గ్రామ పెద్దలందరూ చెట్టు కింద కూర్చొని ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆది నెమ్మదిగా వాళ్ల దగ్గరికి వెళ్లి గౌరవంగా వాళ్ల ముందు నిలబడ్డాడు. తాతయ్యలు, మీ అందర్నీ నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగవచ్చా? అడుగు బాబు. ఈ ఊళ్ళో ప్రతి ఇంటికి నీలం రంగే వెయ్యాలనే నియమాన్ని మొదట ఎవరు పెట్టారు? ఆ ప్రశ్న విన్న వెంటనే అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కొద్దిసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. చివరికి ఒక పెద్దాయన మెల్లగా లేచి ఇలా అన్నాడు. నిజం చెప్పాలంటే మాకు తెలియదు బాబు. అంటే మీకు తెలీదా? మా తాతల కాలం నుంచి ఇలాగే చూస్తూ వచ్చాం. మేము అదే కొనసాగించాం. అంటే అసలు కారణం ఎవ్వరికీ తెలియకుండా అందరూ ఇన్ని సంవత్సరాలు ఒకే పని చేస్తూ వచ్చారా? బాబు, ఇదే గుంపును గుడ్డిగా అనుసరించడం. మొదట ఒక మనిషి ఒక నిర్ణయం తీసుకుంటాడు. తర్వాత 10 మంది ఆలోచించకుండా అతన్ని అనుసరిస్తారు. కొంతకాలానికి అది నిర్ణయం కాదు, నియమమైపోతుంది. ఆ నియమానికి కారణమేమిటో మాత్రం అందరూ మరిచిపోతారు. ఆ సాయంత్రం ఆది నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాడు. అతని తండ్రి ఇంటి ముందు ప్రశాంతంగా కూర్చోనున్నాడు. ఆది వెళ్ళి ఆయన పక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది. తర్వాత ఆది తన తండ్రి వైపు చూసి మెల్లగా అన్నాడు. నాన్నా, మీతో ఒక విషయం మాట్లాడాలని. నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు బాబు. నాన్న, మీకు నిజంగా నీలం రంగే ఇష్టమా? లేదు బాబు, నాకు చిన్నప్పటినుంచి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. అయితే మన ఇంటికి నీలం రంగు ఎందుకు వేశాం నాన్న? నేను కూడా ఒకప్పుడు మా నాన్నని ఇదే ప్రశ్న అడిగాను బాబు. ఆయన ఒక్కటే మాట చెప్పారు. ఈ ఊర్లో అందరూ ఎలా చేస్తారో మనం కూడా అలాగే చెయ్యాలని మా పెద్దలు మాకు నేర్పించారు. మన ఊర్లో అందరూ ఇలాగే చేస్తారు. ఆ రోజు నుంచి నా ఇష్టం గురించి నేను కూడా ఆలోచించడం మానేశాను. నాన్న, మనం కూడా మనకు నచ్చినట్టుగా జీవించకూడదా? తండ్రి కొద్దిసేపు ఆకాశం వైపు చూశాడు. తర్వాత ధైర్యంగా లేచాడు. ఇంట్లోకి వెళ్ళి ఒక చిన్న పెయింట్ డబ్బా తీసుకొచ్చాడు. అందులో ఆకుపచ్చ రంగుంది. ఆది ఆశ్చర్యంగా చూశాడు. నాన్నా, ఈ రంగు డబ్బా మన ఇంట్లో ఎప్పటినుంచుంది? ఈ రోజు మాత్రమే నా చేతిలోకి వచ్చింది. చాలా సంవత్సరాలుగా నా మనసులో ఉంది బాబు. ఆ తర్వాత ఆది, అతని తండ్రి ఇద్దరూ కలిసి తమ ఇంటి గోడపై ఒక చిన్న ఆకుపచ్చ గీత గీశారు. అది చూసిన పక్కింటి వ్యక్తి బయటకొచ్చి కొద్దిసేపు వాళ్ళిద్దరినీ మౌనంగా చూస్తూ నిలబడ్డాడు. తర్వాత ఏమీ మాట్లాడకుండా తన ఇంట్లోకి వెళ్ళి ఒక తెలుపు రంగు డబ్బా తీసుకొచ్చాడు. తన ఇంటి గోడపై ఒక చిన్న తెలుపు గీత గీశాడు. అది చూసిన మరో వ్యక్తి తన ఇంటి గోడపై ఒక చిన్న పసుపు గీత గీశాడు. గ్రామం ఒక్కరోజులో పూర్తిగా మారిపోలేదు, కాని ఆ రోజే ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది. కొన్ని నెలల తర్వాత నీలవరం మళ్లీ రంగులతో నిండిపోయింది. ఎవరికి నచ్చిన రంగును వాళ్లు తమ ఇళ్లకు ఎంచుకున్నారు. కొంతమంది మాత్రం నీలం రంగునే ఉంచుకున్నారు. ఎందుకంటే వాళ్లకు నిజంగానే నీలం రంగు నచ్చి అదే రంగును ఉంచుకున్నారు. తాతయ్య, మీరు చెప్పింది నిజమే. మనిషి జీవితాన్ని మార్చేది ఒక పెద్ద నిర్ణయం కాదు,
తన మనసును ఒక్కసారి నిజాయితీగా అడిగే ఒక ప్రశ్న మాత్రమే. బాబు, జీవితంలో అందరిలా ఉండటం చాలా సులభం. కాని నువ్వెవరో తెలుసుకుని నీలా నువ్వు జీవించటం అదే అసలైన ధైర్యం. చాలాసార్లు మనం మనకు నిజంగా నచ్చిన జీవితాన్ని జీవించం. మన గురించి ఇతరులేమనుకుంటారో అనే భయంతోనే జీవిస్తూ ఉంటాం. కాని ఒక్కసారి నీకు నువ్వే ఒక ప్రశ్న వేసుకో. నేనిలా జీవిస్తున్నది నిజంగా నా ఇష్టంతోనా, లేక అందరూ ఇలాగే జీవిస్తున్నారు కాబట్టినా? ఆ ఒక్క ప్రశ్నకు నువ్వు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే నీ జీవితానికి రంగు మారడం ఖాయం.